హాయ్. హలో. నమస్తే అండి. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త ప్రాజెక్ట్‌తో వచ్చేసాను. మనకి సుకృతి అనే కంపెనీ నుంచి ఇక్కడ మనకి శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు, ఏంటి సుకృతి అనే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? డెవలప్‌మెంట్స్ ఏంటి? నమస్తే అండి. నేను సుకృతి ఇన్ఫ్రా డెవలప్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. మా కంపెనీ వచ్చేసి 2017, 18 మధ్యలో ప్రారంభమైంది. సుమారు 7 ఇయర్స్ అవుతా ఉంది. ఇప్పటికి 10 ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది. చెప్పండి శ్రీనివాస్ గారు, మన వెంచర్లు ప్రెజెంట్ రన్నింగ్ వెంచర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? మనకి ఎంత ప్రైస్‌లో ఉన్నాయి? మన వెంచర్‌లోనే ఎందుకు కస్టమర్ తీసుకోవాలనేది ఒకసారి కస్టమర్‌లకు చెప్తారా? మనకి ప్రస్తుతానికి వచ్చండి ఇప్పుడు ముంబై హైవే కానుకొని కొత్త హైవే నాందేడ్ హైవే మనందరికీ తెలుసు. నాందేడ్ హైవే కానుకొని మనకి కంది ఐఐటీకి 7 కిలోమీటర్ దూరంలో శివంపేట అనే ఒక ట్రిపుల్ ఆర్ కానుకొని మనకి 300 మీటర్స్ హైవేకి 300 మీటర్స్లో మనకు ఒక వెంచర్ వచ్చింది. ఆ వెంచర్ పేరు ఆనంద్ నివాస్. అది వచ్చేసి 33 ఫీట్ రోడ్స్తో పాటు ఇస్తాం. ఎలక్ట్రికల్ డ్రైన్ వర్క్స్ ఆల్రెడీ ఆర్చెస్ అన్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 15,000 రూపాయలు పెట్టాం. అది హెచ్ఎండి లిమిట్లో ఉంది. ప్రజెంట్ అయితే డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్తో ఉంది. ఇది 2 వీక్స్ అయింది సార్ లాంచ్ అది. అలాగే మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే జేఐటీ కాలేజ్ ఉంది. జేకేఆర్ అనే ఒక వెంచర్ ఉంది. జేఐటీ కాలేజ్ ఆపోజిట్లో ఉంది. అది ఆల్రెడీ డెవలప్మెంటెడ్. మనకు అది 70% లోన్తో కూడా మనకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 18,000 రూపాయలు పెట్టాం. అది 70% లోన్ కూడా మనకి అవైలబుల్ ఉంది. మంచి లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది మంచి వెంచర్స్ అండి. ఈ రెండు కూడా చాలా వేగంగా కూడా నాణ్యత డెవలప్ అవుతాయి ఉంటుంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే గుడ్ అప్రిషియేషన్ ఆఫ్ 2 ఇయర్స్లో మనకేమో చూడగలుగుతాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనకి కస్టమర్‌కి ఏంటంటే లొకేషన్ హైలైట్స్, మన చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ గాని, రాబోయే కంపెనీలు గాని, ఇవన్నీ మనకి ఏమున్నాయి? మనం ఎందుకు తీసుకోవాలి కస్టమర్ అడిగితే మీరేం చెప్తారు? మనకి అక్కడే ఎందుకు తీసుకోవాలనుకుంటే అంటే ముఖ్యంగా అక్కడ డెవలప్మెంట్ ఆల్రెడీ అయి ఉన్నాయి. అలాగే కొన్ని కంపెనీస్, కొన్ని కాలేజెస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనకు అక్కడ కంది ఐఐటి మనందరికీ తెలుసు, చాలా ఫేమస్ అది. కంది ఐఐటి ఒకటి ఉంది. దాని పక్కనే కొంచెం మనం ముందుకెళ్తే అలాగే మనకి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. అలాగే మనం కొంచెం దాని మీద సెకండ్లో ముందుకెళ్తే మనకి ఎంఎస్ఎన్ మెడికల్ కాలేజ్ వస్తుంది. అలాగే గవర్నమెంట్ కూడా సుమారు 200 కోట్ల పైనే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మిస్తూ ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా జేఎన్2 కాలేజ్ మనందరికీ తెలుసు, యూనివర్సిటీ. ఏదైతే కోటిపల్లిలో ఉందో సేమ్ టు సేమ్ జూనియర్ జేఎన్టీ ఏదైతే ఉందో సేమ్ ఆ జేఎన్టీ అనేది 170 ఎకరాల్లో ఉంది. అది పూర్తిగా డెవలప్మెంట్ చేసి అది చాలా పెద్ద హైలైట్, మనకు రాష్ట్రంలోనే ఒక పెద్ద యూనివర్సిటీగా జేఎన్టీ ఉంది. అలాగే కొన్ని ఐఐటి హబ్స్ కూడా అక్కడ ఏర్పరచాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా చూస్తూ ఉంది. ఇవన్నీ ముఖ్యంగా మనకి ఒక లొకేషన్స్కి హైలైట్గా నిలబడతాయి. రానున్న రోజుల్లో భూమి ధర నాందేడ్ హైవేలో చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.